హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేంద్ర అగైన్. మనం ఈరోజు కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ నేర్చుకున్నాం. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ మహేంద్ర. నౌ హియర్ ఇన్ దిస్ వీడియో we are going to learn countable and uncountable nouns. మనం ఆల్రెడీ నౌన్స్ ఇంట్రడక్షన్, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్లూరల్, కలెక్టివ్, మాస్కులిన్ అండ్ ఫెమినైన్ కంప్లీట్ చేస్తున్నాం. సో ఈరోజు వచ్చేసి మనకి కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. నౌ ఈ వీడియో అయ్యే లోపల మనకి వాట్ ఆర్ కౌంటబుల్ అండ్ వాట్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ అనేది, అదేవిధంగా హౌ టు యూజ్ దెమ్ కరెక్ట్లీ విత్ క్వాంటిఫైయర్స్, నెక్స్ట్ కీ క్వాంటిఫైయర్స్ ఏంటి, సో ఈ మూడు విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? డెఫినేషన్ చూసుకుంటే వర్డ్స్ రిఫరింగ్ టు ఐటమ్స్, పీపుల్ ఆర్ థింగ్స్ దట్ క్యాన్ బి కౌంటెడ్ యాజ్ ఇండివిజువల్ యూనిట్స్. సో ఏదైతే నౌన్స్ కానీ వర్డ్స్ కానీ ఇండివిజువల్గా మనం కౌంట్ చేయగలుగుతామో దానిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇక్కడ చూడండి, దానికి మెయిన్ రూల్స్ ఏంటంటే అవి సింగులర్ ఫామ్స్లో లేకపోతే ప్లూరల్ ఫామ్స్లో ఉంటాయి. యూజువల్లీ ప్లూరల్ ఫామ్స్లో ఉన్న దానికి జస్ట్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. కొన్ని దానికి రూల్స్ వేరే అవుతూ ఉంటాయి. We can use numbers or indefinite articles like ఏ ఆర్ యాన్. సో దీనిలోకి నెంబర్స్ కానీ ఇండెఫినైట్ ఆర్టికల్స్ కానీ వాడతాం. ఇక్కడ చూడండి, ప్లూరల్ ఫామ్ ఫస్ట్ రూల్ చూసుకుందాం. సింగులర్ టు ప్లూరల్ ఫామ్స్: చైర్, చైర్స్; బాటిల్, బాటిల్స్; స్టూడెంట్, స్టూడెంట్స్; లైబ్రరీ, లైబ్రరీస్; ఫ్లైట్ అండ్ ఫ్లైట్స్. We are simply adding s or ies based on the word and vowel sounds. Okay. Now plural forms అయిపోయాయి. నెక్స్ట్, నౌ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ నాన్ కౌంట్ నౌన్స్ అన్న రెండు ఒకటే. సో అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేసి ఐటమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఇండివిజువల్గా మనం కౌంట్ చేయలేకపోతే అవి అన్కౌంటబుల్ నౌన్స్ కిందకి వస్తాయి. దీనికి ముఖ్యమైన రూల్స్ ఏమంటే సింగులర్ ఫామ్స్లో మాత్రమే ఉంటాయి, ప్లూరల్లో ఉండవు. అండ్ హోల్ మాస్ ఆర్ కలెక్టివ్ ఎంటైర్లీ రాదర్ దాన్ పార్ట్. సో ఈ థాట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఉందంటే, సో ఈ ఎంటైర్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని ఒకటే క్వాంటిటీ కింద చూస్తాం. లేదు, ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ ఉందనుకోండి, సో ఈ బ్యాగ్ ఆఫ్ రైస్లో మొత్తం ఎంటైర్ క్వాంటిటీని ఒకటే కాన్సెప్ట్ కింద చూసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ఎంటైర్లీ సింగులర్, నాట్ అ ప్లూరల్ ఫామ్. ఆల్వేస్ యూజ్ సింగులర్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఈజ్ నెససరీ అని చెప్తాం, కానీ ఎప్పుడు మనీ ఆర్ నెససరీ అని చెప్పకూడదు. సో మనీ నా ఆర్ అనేది రాంగ్ వస్తుంది. దీనిలోకి వాడే వర్బ్స్ కూడా సింగులర్ వర్బ్సే ఉండాలి. మనం ఇక్కడ ఏ అండ్ యాన్ కానీ నెంబర్స్ని కానీ డైరెక్ట్గా దాని ముందర వాడలేం. మనం ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. డు నాట్ యూజ్ అ మనీ టు ఇన్ఫర్మేషన్. ఇలా రాస్తే అది తప్పు అవుతుంది, ఇలా పలికినా తప్పు అవుతుంది, మాట్లాడినా తప్పే అనిపిస్తుంది గ్రామర్లో. నా ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేసి మనీ, ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, ఎక్విప్మెంట్ అండ్ లగేజ్. సో ఏవైతే కౌంట్ చేస్తామో ఇండివిజువల్గా దాన్ని కౌంటబుల్స్ అంటాం, ఇండివిజువల్గా కౌంట్ చేయలేని దానిని అన్కౌంటబుల్ అంటాం. ఇక్కడ దాకా క్లియర్ అయింది. ఒకసారి మనం డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి, ఐ ఈట్ అ మ్యాంగో ఎవ్రీ డే, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. ఇక్కడ మనం వచ్చేసి ఇండెఫినైట్ ఆర్టికల్ వాడాం, బట్ ఇక్కడ వాడలేదు. అండ్ ఐ ఈట్ మ్యాంగోస్, ఇక్కడ మనం ప్లూరల్ ఫామ్ వాడాం, ఇక్కడ వాడలేదు. సో ఇక్కడ రెండు రూల్స్ మ్యాచ్ అయ్యాయి కదా. అదేవిధంగా మ్యాంగో అనేది కౌంటబుల్ నౌన్, మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే. సో ఇక్కడ ఒక నోట్ రాసాను చూడండి. కౌంటబుల్ నౌన్స్ క్యాన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్స్, బట్ అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేసి ఆల్వేస్ సింగులర్ ఫామ్స్. సారీ, మై మిస్టేక్. ఆల్వేస్ సింగులర్ ఫామ్ ఉంటాయి, నాట్ అ ప్లూరల్ ఫామ్. సో ఆల్వేస్ సింగులర్ ఫామ్స్, నాట్ అ ప్లూరల్ ఫామ్. సో ఈ రెండు విషయాలు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకోండి. మిథున్ వాజ్ సింగింగ్ అ సాంగ్, మిథున్ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇక్కడ కూడా మనం ఆర్టికల్ వాడడం. ఇక్కడ మ్యూజిక్ అనేది కౌంట్ చేయలేం మనం, అది ఒక మ్యూజిక్ రెండు మ్యూజిక్లు అంటారు, జస్ట్ మ్యూజిక్. అదే సాంగ్స్ అనుకోండి, వన్ సాంగ్, టూ సాంగ్స్, త్రీ సాంగ్స్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాంగ్. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి. ఆ రెస్టారెంట్ లేకపోతే దెర్ ఈస్ అ నైస్ రెస్టారెంట్, లేకపోతే దెర్ ఆర్ నైస్ రెస్టారెంట్స్. ఆర్ వచ్చేస్తుంది, ఇక్కడ రెస్టారెంట్స్ వస్తుంది. సో అదే విధంగా ఫుడ్ అనేది అన్కౌంటబుల్. సో ఒక ఫుడ్ రెండు ఫుడ్ ఉండదు, ఫుడ్ అంటే ఫుడ్డే, అది ఎంత ఫుడ్ అయినప్పటికీ ఫుడ్డే అవుతుంది, కాబట్టి అన్కౌంటబుల్. నోట్, వీ కెన్ యూజ్ నెంబర్స్ విత్ కౌంటబుల్ నౌన్స్ అన్నాం కదా. ఇక్కడ చూడండి, వన్ రెస్టారెంట్, టూ రెస్టారెంట్ రాయగలం, బట్ వన్ మ్యూజిక్, టూ మ్యూజిక్ రాయలేం. సో మీకు డిఫరెన్సెస్ అర్థమై ఉంటుంది, కౌంటబుల్ అంటే ఇది, అన్కౌంటబుల్ అంటే. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అన్కౌంటబుల్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చేసి అన్కౌంటబుల్. షుగర్ని మనం కిలోగ్రామ్ ఆఫ్ షుగర్ అని పిలుస్తాం, కానీ ఆ షుగర్ అని పిలవలేం, ఆ షుగర్స్ అని పిలవలేం. సో వీ హ్యావ్ టు గివ్ క్వాంటిటీ బై యూజింగ్ అదర్ వర్డ్స్. సో ఏ కిలోగ్రామ్ ఆఫ్ షుగర్, నాట్ అ షుగర్.
నౌ క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి? క్వాంటిఫైయర్స్ అంటే క్వాంటిటీ ఎంత అని తెలియజేసేవి. క్వాంటిఫైయర్స్ ఫర్ ఓన్లీ కౌంటబుల్ నౌన్స్. దీనిని కౌంటబుల్ నౌన్స్ మాత్రమే వాడలాడు. ఎక్కడ అన్‌కౌంటబుల్ నౌన్స్‌కి వాడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఒక సింగిల్ అంటే మనకి తెలియని ఒక్కదాని గురించి మాత్రమే మాట్లాడితే ఏ వాడతాం? అ డాక్టర్, అ పెన్, అ మీల్, అ క్లాస్, అ కాలేజ్. అదే విధంగా ఇక్కడ చూడండి మెనీ, మెనీ కప్స్, మెనీ బుక్స్, మెనీ లైబ్రరీస్, మెనీ ఫ్లైట్స్. సో, మెనీ అనేది చాలా కప్స్ ఉన్న చాలా దాన్ల గురించి వాడుతూ ఉంటాం. మనం అన్‌కౌంటబుల్ దాంట్లో చూసుకుంటే మోర్ వాడొచ్చు. నెక్స్ట్ ఫ్యూ. ఫ్యూ అనేది నెగెటివ్ టోన్‌లో చెప్తాం. నాట్ ఎనఫ్ అని. అదే ఆ ఫ్యూ అన్నప్పుడు సమ్ అని వస్తుంది మీనింగ్. ఇక్కడ చూడండి నాట్ ఎనఫ్ క్వెషన్స్. ఫ్యూ క్వెషన్స్ అన్నామంటే నాట్ ఎనఫ్ క్వెషన్స్. అదే విధంగా ఇక్కడ ఏ ఫ్యూ క్వెషన్స్ అన్నామంటే సమ్ క్వెషన్స్ అని అంటున్నాం. ఐ హావ్ సమ్ క్వెషన్స్ అనడం వేరు. ఐ హావ్ నాట్ ఎనఫ్ క్వెషన్స్ అనడం వేరు. సో, రెండిటికి డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. ఇక్కడ చూడండి వి హావ్ ఫ్యూ టేబుల్స్. మా దగ్గర కొన్ని టేబుల్సే ఉన్నాయి. వి హావ్ అ ఫ్యూ ప్రాబ్లమ్స్. మా దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. సో, డిఫరెన్సెస్ ఏంటంటే వి హావ్ సమ్ ప్రాబ్లమ్స్ అనడం వేరు. మాకీ ప్రాబ్లమ్స్ చాలడం లేదు అనడం వేరు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు చాలట్లేదు అనడం వేరు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఆ విధంగా ఏ ఫ్యూకి డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో, పాజిటివ్ టోన్‌లో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కసారి ఆ ఫ్యూ అని వాడాలా? లేదు నెగెటివ్ టోన్‌లో వాడేటప్పుడు ఫ్యూ అని వాడినా సరిపోతుంది. క్వాంటిఫైయర్స్ ఫర్ అన్‌కౌంటబుల్ నౌన్స్. సో, మచ్, లిటిల్ ఆర్ అ లిటిల్ బిట్ ఆఫ్. సో, వి హావ్ మచ్ మనీ, మచ్ టైమ్, మచ్ ఫుడ్, మచ్ వాటర్, మచ్ ఎనర్జీ. సో, మచ్ అనే వర్డ్ ఏంటంటే అన్‌కౌంటబుల్ నౌన్స్‌కి వాడతాం. లిటిల్ అనుకోండి నాట్ ఎనఫ్. లిటిల్ ట్రబుల్, లిటిల్ ఎక్విప్‌మెంట్, లిటిల్ మీట్, లిటిల్ పేషెన్స్. అదే ఎ లిటిల్ బిట్ ఆఫ్ అనుకోండి, ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్లీప్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్నో. సో, ఈ క్వాంటిఫైయర్స్ అనేవి మనం అన్‌కౌంటబుల్ నౌన్స్‌లో వాడుకోవచ్చు. కొన్ని ఉన్నాయి. రెండిటికి షేర్డ్ వెర్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ది వచ్చేసి డెఫినైట్ ఆర్టికల్. నాట్ ఇండెఫినైట్. ఇట్స్ డెఫినైట్ ఆర్టికల్. ఖచ్చితంగా తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ది వాడతాం. ద చీజ్, ది ఐస్ క్రీమ్. సో, వి కెన్ రైట్ లైక్ దిస్. లెట్స్ బిగిన్. ద చీజ్ ఆన్ ద ప్లేట్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. మనం ఇండియా నుంచి వచ్చిన చీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది చీజ్ అని వాడతాం. ద ఐస్ క్రీమ్ ఈజ్ ఫ్రమ్ క్రీమ్ స్టోన్ ఆర్ ఎల్స్ ఇబాకో. సో, పర్టిక్యులర్‌గా ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచో వచ్చిందో తెలుసు కాబట్టి ది వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ది స్కూల్. సో, యెస్టర్‌డే మై సన్ వెంట్ టు ద స్కూల్. అంటే ఇద్దరికీ కన్వర్జేషన్‌లో ఆ స్కూల్ ఏంటో తెలుసు. ద పెన్. దెర్ ఈస్ ఎ పెన్ ఆన్ ద టేబుల్. ద పెన్ ఈస్ ఫ్రమ్ రేమండ్స్ అన్నామనుకోండి. వి నో దట్ ఆ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది. ద బుక్. ఏదైనా పర్టిక్యులర్ బుక్ గురించి మాట్లాడితే ది బుక్ అని మాట్లాడతాం. అదే విధంగా సమ్ అనేది కూడా రెండిటికి షేర్డ్ క్వాంటిఫైయర్. సమ్ టైమ్, సమ్ న్యూస్, సమ్ సాల్ట్, సమ్ టేబుల్స్, సమ్ స్టోర్స్. అండ్ ఎనీ కూడా సేమ్. ఎనీ సిల్వర్, ఎనీ ఫుడ్, ఎనీ హోమ్, ఎనీ బిలీఫ్, ఎనీ బాత్రూమ్స్. ఇవి రెండిటికి వాడొచ్చు. నో కూడా కేక్, నో కేక్, నో టేస్ట్, నో మనీ, నో బిస్కెట్స్, నో ఫోన్స్. మీరు ఇక్కడ డిఫరెన్సెస్ చూసారు. ఇక్కడ ఎక్కడ యెస్ అనేది యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం యాడ్ చేశారు చూడండి. సమ్ టేబుల్స్, సమ్ స్టోర్స్. ఇక్కడ ది బుక్ ఎందుకు రాలేదంటే ఓన్లీ ఒక్క దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రావట్లేదు. ఇక్కడ చూడండి ఎనీ బిలీఫ్స్, ఎనీ బాత్రూమ్స్, నో బిస్కెట్స్, నో ఫోన్స్. ఇవన్నీ ప్లూరల్ ఫార్మ్స్‌లో కూడా ఉంటాయి. అ లాట్ ఆఫ్, అ లాట్ ఆఫ్ ఫన్, అ లాట్ ఆఫ్ రైన్. A lot of bags, a lot of books. So the difference is nothing but they can share both quantifiers. So you can write any quantifier you want. Lots of. So same, lots of oil, lots of energy, lots of buses, lots of watches. Even sharing enough time, enough food, enough cars, enough tomatoes. So ఈ quantifiers రెండింటి కలిపి రాయొచ్చు. Plenty of sugar and plenty of space. Sugars రాయకూడదు కాబట్టి మనం ఓన్లీ plenty of sugars, plenty of space. బట్ ప్లెంటీ ఆఫ్ కన్సర్ట్స్, ప్లెంటీ ఆఫ్ హౌసెస్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో, మనకి డిఫరెన్స్ అర్థమైంది. క్వాంటిఫైయర్స్ ఫర్ కౌంటబుల్ ఏవి, క్వాంటిఫైయర్స్ ఫర్ అన్‌కౌంటబుల్ ఏవి, క్వాంటిఫైయర్స్ ఫర్ బోత్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా! సో, నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద అనదర్ స్లైడ్. సో, అన్‌కౌంటబుల్ కేటగరీస్ ఉన్నాయి. ఇవి మీకు రాసి పెట్టుకోండి ఎక్కడన్నా. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెటీరియల్స్ అండ్ కలెక్టివ్స్ లైక్ ఎక్విప్‌మెంట్ గానీ, మిషనరీ గానీ, లగేజ్ గానీ, బ్యాగేజ్ గానీ, క్లోతింగ్ గానీ, ఫర్నిచర్ గానీ, ఇవన్నీ సింగిల్ ఫార్మ్‌లోనే ఉంటాయి. ఐ మీన్ లైక్ సింగులర్‌లోనే ఉంటాయి. ఈవెన్ గోల్డ్ గానీ, సిల్వర్, కాటన్, గ్లాస్, వుడ్, పేపర్ సింగులర్. పర్ఫ్యూమ్, సోప్, పెట్రోల్, గ్యాసోలిన్, ట్రాఫిక్, హెయిర్.
ఎందుకంటే ఇవి నేను పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు రేపు రాసేటప్పుడు ఎప్పుడు ప్లూరల్ వర్బ్స్ దీనికి వాడకూడదు. ఈవెన్ ఫుడ్ అండ్ లిక్విడ్ ఈస్ ఎ అన్‌కౌంటబుల్ నౌన్ లైక్ వాటర్, మిల్క్, టీ, కాఫీ, ఆయిల్, హనీ, సోప్, ఫ్లవర్, రైస్, షుగర్, సాల్ట్, మీట్, చీజ్, బటర్, బ్రెడ్, టోస్ట్, పాస్తా, స్పిగాతి, ఫుడ్, ఫ్రూట్. సో, ఇవన్నీ వచ్చేసి మనకి సింగులర్ ఫార్మ్. ఇంకా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి అడ్వైస్ గానీ, హెల్ప్ గానీ, అబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఉన్నాయి. బట్ అన్‌టచబుల్. మనం టచ్ చేయలేం దాన్ని. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయి. బట్ వి కాంట్ టచ్ దోస్. వి కాంట్ సీ దోస్. దోస్ ఆర్ లైక్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐస్. ఈవెన్ నాలెడ్జ్, న్యూస్, పేషెన్స్, ప్రోగ్రెస్, కాన్ఫిడెన్స్, కరేజ్, ఇంటెలిజెన్స్, పీస్, ప్రైడ్, స్పేస్, ఎనర్జీ, ఫన్, హ్యాపీనెస్ అండ్ లాఫ్టర్. సో, ఇవన్నీ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ అన్‌కౌంటబుల్. సబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, ఎథిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, గ్రామర్, ఆర్ట్, ఫోటోగ్రఫీ. ఈవెన్ దో ఇట్ లుక్స్ లైక్ ప్లూరల్. ఇవి చూడడానికి ప్లూరల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జస్ట్ అన్‌కౌంటబుల్. ఈవెన్ వెదర్ లైక్ థండర్, లైట్నింగ్, రెయిన్, స్నో, ఐస్, హీట్, హ్యూమిడిటీ, విండ్, లైట్, డార్క్‌నెస్ ఇవన్నీ మనం కొలవలేం. అంటే ఎంచలేం. సో, ఇవన్నీ ఎంచలేనివి. లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, అరబిక్, జాపనీస్, మాండరియన్ ఇవి కూడా అన్‌కౌంటబుల్ నౌన్సే. యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్, డ్రైవింగ్, రీడింగ్, స్టడీయింగ్, వర్కింగ్, కుకింగ్, గోల్ఫ్, సాకర్, చెస్. సో, ఆల్ దీస్ ఆర్ ఆల్సో అన్‌కౌంటబుల్ నౌన్స్. సో, మీకు అన్‌కౌంటబుల్ నౌన్స్ కేటగరీస్ చెప్పాను గదా! అవన్నీ మనకి ఐఎల్టీఎస్ స్పీకింగ్‌లో గానీ, రైటింగ్‌లో గానీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రీడింగ్ సెక్షన్‌లో గూడా ఇవి పాప్ ఔట్ అవ్వచ్చు. సో, దాని ముందరున్న కొంచెం వర్డ్ ఫార్మేషన్‌ని బట్టి మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ మిస్టేక్స్ చూడండి. హి గేవ్ మీ అన్ అడ్వైస్. మనం ఏమనుకున్నాం? ఎప్పుడైనా సరే అన్‌కౌంటబుల్ నౌన్ అడ్వైస్ లాంటివి ఉందంటే దానికి ఇండెఫినిట్ ఆర్టికల్స్ వాడకూడదు. దీనికి బదులుగా మనం ఏం రాయొచ్చంటే ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని రాయొచ్చు. సో, హి గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ లేదు. హి గేవ్ మీ సమ్ అడ్వైస్. ఈ రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు. ఐ హావ్ మెనీ హోమ్ వర్క్స్ తప్పు. మెనీ రాకూడదు, హోమ్ వర్క్స్ రాకూడదు. ఇక్కడ సింపుల్‌గా మనం ఏం రాయొచ్చంటే అ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. సో, ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అని రాయొచ్చు. సో, ప్లూరల్ ఫార్మ్ ఉండకూడదు. అండ్ మెనీ అనే ఒక ఆర్టికల్స్ కానీ ఏదైనా సరే క్వాంటిఫైయర్ గానీ ఇది పర్టిక్యులర్‌లీ కౌంటబుల్‌కి వాడేది అన్‌కౌంటబుల్స్‌లో వాడకూడదు. నెక్స్ట్ వి బాట్ న్యూ ఫర్నిచర్. ఫర్నిచర్స్ ఇక్కడ యెస్ ఉంది. నో ప్లూరల్ ఫార్మ్. జస్ట్ వి బాట్ న్యూ ఫర్నిచర్. అట్ ద సేమ్ టైమ్ షీ హాస్ లాంగ్ హెయిర్స్. నో యెస్. షీ హాస్ లాంగ్ హెయిర్ అంతే. సో, ఇక్కడ హెయిర్ అనేది వైల్ వి టాక్ అబౌట్ ఆల్ ద హెయిర్స్ ఆన్ సమ్‌వన్స్ హెడ్, సే షీ హాస్ లాంగ్ హెయిర్. మొత్తం హెయిర్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ హెయిర్ అని చెప్తే సరిపోతుంది. లాంగ్ హెయిర్స్ అని రాయకూడదు. హౌ మచ్ మనీ డు యూ నీడ్ అని రాయొచ్చు. బట్ హౌ మెనీ మనీ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. హౌ మచ్. సో, ఇలా క్వాంటిఫైయర్స్ మిస్టేక్ చేస్తే ఆబ్వియస్‌లీ మీరు మాట్లాడేటప్పుడు చాలా చోట్ల మిస్టేక్ చేస్తుంటారు. ఐఎల్టీఎస్‌లో ఇది స్కోర్ కటింగ్ థింగ్. సో, యూ హావ్ టు బి ఫోకస్ వైల్ యూజింగ్ క్వాంటిఫైయర్స్ ఫర్ అన్‌కౌంటబుల్ నౌన్స్. ఓకే. అండ్ ప్రాక్టీస్ ఛాలెంజ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికన్నా అర్థమయ్యి ఆన్సర్స్ రాయగలిగితే సో, ప్లీజ్ కమెంట్ ఆన్ కామెంట్ సెక్షన్. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే.